హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సనా కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మన వీడియో వచ్చేసి మష్రూమ్ గ్రేవీ కర్రీ అండి. మష్రూమ్తో గ్రేవీ కర్రీ చాలా సూపర్ టేస్టీగా అయితే నేను చూపిస్తాను. రెస్టారెంట్ స్టైల్లో ఏమాత్రం తక్కువ కాకుండా ఈ గ్రేవీ కర్రీని అయితే మనం ఈరోజు ఇలా అయితే ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్గా అయితే నేను ఇక్కడ ఒక ప్యాకెట్ అయితే ఈ విధంగా అయితే మష్రూమ్ అయితే తీసేసుకున్నాను. ఇప్పుడైతే బాగా వాష్ చేసుకొని ఈ విధంగా అయితే తీసేసుకోండి. ఇక్కడైతే నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే మొత్తం ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాన్ని అయితే పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు గ్రేవీ కోసం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ గిన్నెలో 2 లవంగాలు, 2 యాలక్కాయలు, కొంచెం చెక్క, కొంచెం ఒక కప్పు జీడిపప్పునైతే యాడ్ చేసుకొని కొంచెం అయితే ఎండు కొబ్బరి కూడా ఇలాగైతే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటోని చిన్న చిన్న ముక్కలుగా అయితే ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని లాస్ట్గా పెరుగు కొంచెం యాడ్ చేసుకొని మొత్తం థిక్ పేస్ట్ లాగా అయితే కొంచెం వాటర్ వేసేసుకొని ఈ విధంగా అయితే చేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోండి. 4 టీ స్పూన్స్ అయితే దీంట్లోకి ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. ఆయిల్ బాగా హీట్ అయిపోయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోండి. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి అయితే ఇప్పుడు బిర్యానీ ఆల్ స్పైసెస్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయండి. ఇది మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం పట్టేసుకున్న గ్రేవీని అయితే దీంట్లోకి యాడ్ చేసుకోండి. మొత్తం యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలిపేసేయండి. ఈ విధంగా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు మనం ఉప్పు, కారం, మసాలాలన్నీ యాడ్ చేద్దాం. ఫస్ట్గా అయితే కొంచెం పసుపు యాడ్ చేయండి. కొంచెం కల్లుప్పునైతే యాడ్ చేయండి. మీ టేస్ట్కి తగ్గ కారాన్ని యాడ్ చేయండి. కొంచెం ధనియా పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోండి. అడుగంటకుండా కొంచెం కొంచెం సేపటికి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మష్రూమ్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా మష్రూమ్ యాడ్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ మష్రూమ్స్కి అయితే పట్టడం కోసం కొంచెం సేపు అయితే వాటర్ వేయకుండా ఈ విధంగా అయితే కలిపేసి ఉంచేసేయండి. ఇలా నూనె అయితే పైకి తేలుతుంది కదా, ఇప్పుడు దీంట్లోకి కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే యాడ్ చేయండి. 1 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకొని ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఈ విధంగా 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంకోసారి కూడా ఇలా కలిపేసుకొని ఇంకో 10 మినిట్స్ అయితే బాగా మూత పెట్టేసి అయితే ఈ విధంగా బాగా కుక్ చేసుకోండి. ఇలా కొంచెం కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదా, ఇప్పుడు గ్రేవీ దగ్గరికి అయితే వచ్చేసింది. కొత్తిమీరని కూడా కొంచెం యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకుని ఈ థిక్నెస్గా వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆపేసుకోండి. ఈ విధంగా అయితే చాలా టేస్టీ కర్రీ రెడీ అయిపోయింది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.